హలో గైస్ వెల్కమ్ టు ఎడ్యూ టెకీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరో జెన్యూన్ ఎర్నింగ్ సైట్తో మేము ముందుకు వచ్చేసాను. సో దీంట్లో వచ్చేసి చాలా వరకు మీరు ఎర్న్ చేసేసుకోవచ్చు. సో దీంట్లో వచ్చేసి ఎవరైనా వర్క్ చేయొచ్చు. మీరు స్టూడెంట్స్ కానీ, హౌస్ వైఫ్స్ కానీ, రిటైర్డ్ కానీ ఎవరైనా వర్క్ చేసేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ అవసరం లేదు దీంట్లో వర్క్ చేయడానికి. ఎవరైనా వర్క్ చేసేసుకోవచ్చు, మనీ ఎర్న్ చేసేసుకోవచ్చు. సో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో పాయింట్ టు పాయింట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ చెప్పేది మాత్రం జాగ్రత్తగా వినేసేయండి అండ్ క్లియర్గా వినండి. క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇది వచ్చేసి మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి గైస్. అండ్ కంప్లీట్లీ వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ఈ వీడియో వచ్చేసి. సో నేను ప్రతి వీడియో వచ్చేసి వితౌట్ ఇన్వెస్ట్మెంట్ వీడియో చేస్తాను. అండ్ ఫ్రీ ట్రాఫిక్ ఫ్రీగా మనీ ఎర్న్ చేసేసుకోవాలి ఆన్లైన్లో అనే వారికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది మన ఛానల్ వచ్చేసి. సో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ ఆన్లైన్లో ఎర్న్ చేయడం అంటే ఒక రోజు 2 రోజులు వర్క్ చేస్తే మీకు వచ్చేసి పేమెంట్ రాదండి. సో ఇది మాత్రం చెప్తాను. సో కన్సిస్టెన్సీ ఈజ్ ఇంపార్టెంట్. సో కన్సిస్టెంట్గా ఉండి వర్క్ చేసుకుంటా అంటేనే ఆన్లైన్లో వర్క్ చేసేసుకోండి. లేక మనీ ఎర్న్ చేయాలంటే కన్సిస్టెంట్గా ఉండాలి. ఒక వర్క్ పైన చేస్తున్నామంటే అదే కన్సిస్టెంట్గా ఉండి కనీసం 60 to 90 డేస్ వర్క్ చేస్తేనే మీకు వచ్చేసి పేమెంట్ వస్తుంది. ఒక 2 డేస్ వర్క్ చేస్తే పేమెంట్ దేంట్లో కూడా పేమెంట్ రాదు. ఇది 100% నేను చెప్తాను. అండ్ మీరు ఏ వర్క్ చేస్తున్నారో దానికి స్టిక్ అయిపోయి ఉండండి. డైలీ వచ్చేసి దాన్ని చూస్తూ డైలీ దానిపైన వర్క్ చేయండి. కంపల్సరీ మీకు వచ్చేసి ఆ వర్క్లో సక్సెస్ అవుతారు. సో ఇప్పుడు వచ్చేసి మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు డాక్ మెరిట్ అని గూగుల్లో సెర్చ్ చేయండి. డాక్ మెరిట్ ఇక్కడ జాగ్రత్తగా చూసేయండి. ఇది వచ్చేసి డాక్ మెరిట్. నేను స్క్రీన్ పైన కూడా డిస్ప్లే చేసేస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి డాక్ మెరిట్ అని సెర్చ్ చేయగానే ఇక్కడ వచ్చేసి చూడండి docmerit.com అని వచ్చింది. సెల్ స్టడీ నోట్స్ ఆన్లైన్ అని ఇచ్చారు. సో ఇక్కడ వచ్చేసి దీనిపైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ వచ్చేసి ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక దీంట్లో వర్క్ ఏంటంటే ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినేసేయండి. మీరు వచ్చేసి మీరు స్టూడెంట్స్ అయి ఉంటే మీరు ఎవరైనా పర్లేదు. మీరు స్టూడెంట్స్ కానీ, హౌస్ వైఫ్స్ కానీ, రిటైర్డ్ కానీ ఎవరైనా పర్లేదు. మీకు వచ్చేసి ఓల్డ్ నోట్స్ ఉంటాయి కదండి. సో మీ దగ్గర నోట్స్ లేనట్టయితే సో ఇప్పుడు వచ్చేసి హౌస్ వైఫ్స్కి వచ్చేసి నోట్స్ ఉండవు. సో నోట్స్ లేనట్టయితే మీరు వచ్చేసి పక్క వాళ్ళదో, ఎదురింటి వాళ్ళదో ఎవరిదైనా నోట్స్ తీసేసుకోండి. స్టూడెంట్స్ అయితే మీకు చాలా ఈజీ. మీ నోట్స్ ఉంటుంది కదా, మీరు రాసిన నోట్స్ ఆ నోట్స్ వచ్చేసి దీంట్లో అప్లోడ్ చేస్తూ మనీ ఎర్న్ చేసేసుకోవడమే. జస్ట్ పిక్స్ తీసి అప్లోడ్ చేయడమే పీడిఎఫ్ ఫైల్ లాగా. సో పిక్స్ వచ్చేసి దేంట్లో తీస్తారు అంటే స్కానర్లో తీయండి. నీట్గా వస్తాయి. స్కాన్ చేసి పిక్స్ తీసేసి దాన్ని వచ్చేసి పీడిఎఫ్ ఫైల్గా కన్వర్ట్ చేసేయండి. పీడిఎఫ్ ఫైల్గా కన్వర్ట్ చేయాలి అంటే కూడా ఐ లవ్ పీడిఎఫ్కి వెళ్ళిపోండి అండ్ పిక్స్ టు పీడిఎఫ్కి కన్వర్ట్ చేసేసుకోండి. దీంట్లో వచ్చేసి అప్లోడ్ చేయండి. ఎలా అప్లోడ్ చేయాలో, ఎలా సైన్ అప్ చేసేసుకోవాలో, ఎలా సెల్ చేయాలో అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వితౌట్ ఇన్వెస్ట్మెంట్ మీ నోట్స్, మీరు రాసిన నోట్స్కే మీరు మనీ ఎర్న్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి లాగిన్ కనిపిస్తుంది కదా, లాగిన్ పైన క్లిక్ చేసేయండి. లాగిన్ పైన క్లిక్ చేసేసాక మీరు మీ గూగుల్ అకౌంట్తో లాగిన్ అయిపోండి. లాగిన్ అయిపోయాక నేను ఇప్పుడు వచ్చేసి చెప్తాను. ఫస్ట్ మీరు లాగిన్ చేసేసుకోండి. ఫస్ట్ సైన్ అప్ ప్రాసెస్ కంప్లీట్ చేయండి. సైన్ అప్ ప్రాసెస్ కంప్లీట్ చేశాక లాగిన్ చేసేసుకోండి. నేను లాగిన్ చేశాను. ఇక్కడ చూసేసుకోవచ్చు మీరు డన్ యువర్ ప్రొఫైల్ ఈస్ క్రియేటెడ్ అని వచ్చింది. కంట్రీ అడుగుతున్నారు. సో ఇక్కడ వచ్చేసి మన కంట్రీ ఇండియా కాబట్టి నేను ఇండియా సెర్చ్ చేశాను అండ్ ఇండియా అని ఇచ్చేసాను. ఈ వర్క్ వచ్చేసి మీరు మొబైల్లో కూడా చేసేసుకోవచ్చు. మొబైల్లో మీ దగ్గర క్రోమ్ ఉంటుంది కదా, క్రోమ్ లేదా గూగుల్ ఏదైనా పర్లేదు. దాంట్లో వచ్చేసి డాక్ మెరిట్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే మీకు వచ్చేసి ఇలా డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి స్టేట్ అడుగుతున్నారు, ఇన్స్టిట్యూట్ అడుగుతున్నారు, వాట్ డూ యూ స్టడీ అని అడుగుతున్నారు, అండ్ ఇన్ విచ్ ఇయర్ ఆఫ్ యువర్ ఎడ్యుకేషన్ ఆర్ యూ అని అడుగుతున్నారు. సో ఇక్కడ వచ్చేసి ఇవన్నీ ఇచ్చేసి డీటెయిల్స్ క్రియేట్ ప్రొఫైల్ పైన క్లిక్ చేసేయండి. మీరు కరెక్ట్గా ఇవ్వాలని ఏం లేదు, మీరు ఏదైనా ఒకటి ఇచ్చేసేయచ్చు. తెలంగాణ ఇస్తున్నాను, ఇన్స్టిట్యూట్ వచ్చేసి ఏదో ఒకటి ఇస్తున్నాను అండ్ వాట్ డూ యూ స్టడీ అన్నారు. సో ఇక్కడ వచ్చేసి మీరు ఏం చదువుతున్నారో అది ఇచ్చేసేయచ్చు. మెడికల్, సర్జికల్ అని ఇస్తున్నాను అండ్ చూస్ యువర్ స్టడీ ఇయర్ అని అడుగుతున్నారు. 5th ఇయర్ అని ఇచ్చాను. వాట్ డూ యూ స్టడీ అని ఇచ్చారు. సో ఓకే, క్రియేట్ ప్రొఫైల్ పైన క్లిక్ చేసేస్తున్నాను. కూల్, యూ ఆర్ గుడ్ టు గో. వేర్ డూ యూ వాంట్ టు గో నెక్స్ట్ అని ఇచ్చారు. షో మీ ద డాక్యుమెంట్స్ రిటర్న్ బై యూజర్ స్పెసిఫికల్లీ ఫర్ మై కోర్సెస్. ఐ వాంట్ టు ఎర్న్ మనీ బై సెల్లింగ్ మై డాక్యుమెంట్స్ అని ఇచ్చారు కదా, ఇది అవసరం లేదు మనకి. ఇది వచ్చేసి నోట్స్ బై చేసే వాళ్ళకి. ఐ వాంట్ టు ఎర్న్ మనీ బై సెల్లింగ్ మై డాక్యుమెంట్స్ అని ఉంది కదా, దీనిపైన అప్లోడ్ పైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేసేసాక ఇక్కడ వచ్చేసి మీరు మళ్ళీ కాలేజ్ అండ్ ఇక్కడ వచ్చేసి స్టడీ చేసేసుకుంటే చేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి
వాట్ స్టూడెంట్స్ ఆర్ సేయింగ్ అబౌట్ అస్ అని ఇచ్చారు. సో ఇదంతా మీరు చూసేసుకోవచ్చు వాళ్ళ స్టూడెంట్స్ ఏం చెప్తున్నారు అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ ఒక కోర్స్ చేసేసుకోండి. ఇక్కడ రైట్ ద కోర్స్ నేమ్ హియర్ అని ఇచ్చారు. సో ఇక్కడొచ్చేసి నేనొక కోర్స్ ఇచ్చాను చూడండి. మన కాలేజ్ ఇచ్చారు. నేనిచ్చిన కాలేజ్ ఇచ్చారు. స్టడీ ఇచ్చారు. అండ్ ఇక్కడొచ్చేసి ఒక కోర్స్ అడుగుతున్నారు. ఇక్కడొచ్చేసి మీరు మ్యాథమెటిక్స్ నోట్స్ ఉందనుకోండి మీ దగ్గర, ఇక్కడ మ్యాథమెటిక్స్ అని టైప్ చేయండి. లేదంటే ఫిజిక్స్ ఉందనుకోండి, కెమిస్ట్రీ ఉందనుకోండి, సైన్స్ ఉందనుకోండి, ఏ నోట్స్ అయినా పర్లేదు. సర్జికల్ నోట్స్, మెడికల్ ఏదైనా పర్లేదు. మీరు అప్‌లోడ్ చేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడొచ్చేసి నేను మ్యాథమెటిక్స్ ఇచ్చేస్తున్నాను. అండ్ ఇక్కడొచ్చేసి చూడండి ఇక్కడ కింద ఒస్తున్నాయి. మీరు ఒక లెటర్ టైప్ చేయగానే ఇక్కడ ఒస్తుంది చూడండి. ఇక్కడొచ్చేసి ఏదో ఒకటి ఇచ్చాను. ఇచ్చేసాక ఇక్కడొచ్చేసి చూజ్ యువర్ ఫైల్ అని అడుగుతుంది. సో, 2 ఇచ్చాను నేను. ఇక్కడ ఒకటి మ్యాథ్స్ ఇచ్చాను. ఇంకొకటి మ్యాథ్స్ రివ్యూస్ అని ఇచ్చాను. అండ్ ఇక్కడ చూజ్ యువర్ ఫైల్ అని అడుగుతుంది. చూజ్ యువర్ ఫైల్ అని పైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేసాక ఇందాక నేను చెప్పిన ప్రాసెస్ ఉంటుంది గదా! ఇక్కడొచ్చేసి సెలెక్ట్ ఫైల్స్ టు అప్‌లోడ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మిమ్మల్ని మీ ఫైల్స్‌లోకి రీడైరెక్ట్ చేస్తుంది. ఇందాక నేను చెప్పిన దాన్ని బట్టి మీరొచ్చేసి పీడీఎఫ్ ఫైల్‌గా కన్వర్ట్ చేయండి. పిక్స్ తీసుకున్న దాన్ని పీడీఎఫ్‌గా కన్వర్ట్ చేశాక ఏదో ఒక పీడీఎఫ్ నేనిక్కడ ఒక పీడీఎఫ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఓపెన్ పైన క్లిక్ చేసేస్తున్నాను. అండ్ ఇక్కడొచ్చేసి పీడీఎఫ్ సెలెక్ట్ చేసేసుకున్నాను. అప్‌లోడ్ పైన క్లిక్ చేసేస్తున్నాను. ఇలా వచ్చేసి మీరు నోట్స్ అప్‌లోడ్ చేసేయండి. అప్‌లోడ్ అయిపోతుంది. ఇక్కడ నోట్స్ వచ్చేసి ఇక్కడ బ్లూ సింబల్ వస్తుంది చూడండి. బ్లూ లైన్. అండ్ ఇక్కడొచ్చేసి నోట్స్ అప్‌లోడ్ అయిపోయింది. ఇక్కడ మీరు చూసేసుకోవచ్చు. గివ్ యూర్ డాక్యుమెంట్ అండ్ టైటిల్ అని అడుగుతున్నారు. సో, టైటిల్ దగ్గర మాత్రం జాగ్రత్తగా ఇచ్చేసేయండి. మీరు మ్యాథ్స్ నోట్స్ అప్‌లోడ్ చేశారనుకోండి, మ్యాథ్స్ ఏ చాప్టర్ అప్‌లోడ్ చేస్తున్నారో ఒక పెద్దగా ఎన్నో పేజెస్ అప్‌లోడ్ చేయకండి. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ ఉన్నాయనుకోండి. ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ నేను చెప్తాను చూడండి ఇప్పుడు. సో, ఇక్కడ చూడొచ్చు మీరు. ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ నేను వచ్చేసి అప్‌లోడ్ చేస్తున్నాను. ఎన్ని పేజెస్ ఉంటాయి? ఒక 3 పేజెస్ ఉంటాయనుకోండి. సో, ఇక్కడొచ్చేసి మీరు అలానే ఒక 2, 3 పేజెస్ మాత్రమే అప్‌లోడ్ చేయండి. ఎక్కువగా అప్‌లోడ్ చేయొద్దు. ఒక ఎక్సర్‌సైజ్ తీసుకోండి. ఆ ఎక్సర్‌సైజ్ నేమ్ ఇచ్చేసేయండి. మ్యాథమెటిక్స్ అని పెట్టండి. ఇక్కడొచ్చేసి నేను ఐఫన్ ఇచ్చేసి మ్యాథమెటిక్స్ అని ఇచ్చేస్తున్నాను. సో, ఇలా వచ్చేసి ఇవ్వండి. ఎందుకంటే ఇది కీవర్డ్‌గా యూజ్ అవుతుంది మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్ నోట్స్ ఎవరైతే సెర్చ్ చేస్తారో, ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ ఎవరైతే సెర్చ్ చేస్తారో మీదొచ్చేసి పైన వస్తుంది. సో, వాళ్ళు బై చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో, ఇలా వచ్చేసి ఖచ్చితంగా సబ్జెక్ట్ నేమ్ ఇవ్వండి. కరెక్ట్‌గా ఇవ్వండి నేమ్ వచ్చేసి. అండ్ ఇక్కడ ఇంకో ఫైల్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి నేను అప్‌లోడ్ చేశాను కదా! నెక్స్ట్ స్టెప్ పైన క్లిక్ చేసేస్తున్నాను. సో, నెక్స్ట్ స్టెప్ పైన క్లిక్ చేయగానే డీటెయిల్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ మ్యాథమెటిక్స్ అని ఇచ్చారు. సో, ఇక్కడొచ్చేసి ప్రైస్ పెట్టేసుకోవాలి మనం. ఇక్కడొచ్చేసి మీరెంత ప్రైస్ పెట్టుకుంటారో అది మీ ఇష్టం. రూ. 10, రూ. 13, రూ. 15 ఆహ్ సో, ఇక్కడొచ్చేసి మీరెంత పెట్టుకోవాలన్నా అది మీ ఇష్టం. ఒక రూ. 25 పెట్టుకున్నాను నేను ఒక్కదానికొచ్చేసి. మీరు ఒక్క నోట్స్ అప్‌లోడ్ చేస్తే ఒక 10 మంది తీసుకున్నారనుకోండి ఎగ్జాంపుల్. 10 మంది తీసుకుంటే ఒక్కొక్కరికి వచ్చేసి రూ. 18 అంటే 10 అలా వస్తాయి మీకొచ్చేసి మనీ. సో, ఎంతమందైనా తీసుకోవచ్చు ఆ నోట్స్ వచ్చేసి. ఇక్కడొచ్చేసి డిస్క్రిప్షన్ ఇవ్వండి. వెల్ రిటెన్ డిస్క్రిప్షన్ ఇవ్వండి. మీరే నోట్స్ చేస్తున్నారో అది, దాని ఎక్సర్‌సైజ్ నేమ్, దాని చాప్టర్ నేమ్, ఏ సబ్జెక్ట్ అనేసి అన్నీ క్లియర్‌గా ఇచ్చేసేయండి. సో ఇట్ హెల్ప్స్ యువర్ కంటెంట్ గెట్ ఫౌండ్ వయా సెర్చ్ ఇంజిన్స్ లైక్ గూగుల్ అని ఇచ్చారు. సో, గూగుల్‌లో ఎవరైనా వచ్చి మ్యాథమెటిక్స్ నోట్స్, ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ అని సెర్చ్ చేయగానే మీ నోట్స్ కనిపిస్తుంది వాళ్ళకి. అలా వచ్చేసి మీరు డిస్క్రిప్షన్ ఇచ్చేసుకోండి. ఎలా అయినా ఇవ్వచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి చూజ్ యువర్ సబ్జెక్ట్ అని అడుగుతున్నారు. మ్యాథ్స్ కదా నేను అప్‌లోడ్ చేసింది. అండ్ ఇక్కడ వచ్చేసి మ్యాథ్స్ ఇస్తాను నేను. మ్యాథమెటిక్స్ ఇచ్చేసాను. అండ్ కేటగరీ నేను ఇక్కడ వచ్చేసి ఏదో ఒకటి ఇస్తాను చూడండి.
అండ్ ఇక్కడ ఒక డిస్క్రిప్షన్ ఇచ్చాను నేను. అండ్ ఇక్కడొచ్చేసి చూస్ డాక్యుమెంట్ కేటగరీ అడుగుతున్నారు. చూస్ యువర్ డాక్యుమెంట్ టైప్ అని అడుగుతున్నారు. సో, డాక్యుమెంట్ టైప్ ఏంటి? సో, కేస్, ఆన్సర్స్, క్లాస్ నోట్స్, ఎగ్జామ్, ప్రెజెంటేషన్, సమ్మరీ, స్టడీ గైడ్, జడ్జ్‌మెంట్స్, ఇంటర్వ్యూ, ఎస్సే ఏదైనా ఇవ్వచ్చు మీరు. ఇక్కడొచ్చేసి మనం క్లాస్ నోట్స్ కదా అప్‌లోడ్ చేసింది. క్లాస్ నోట్స్ ఇస్తున్నాను. సో, మీరు క్లాస్ నోట్సే కాదు, మీ దగ్గరొచ్చేసి క్వెషన్ పేపర్ ఉందనుకోండి, క్వెషన్ పేపర్‌ని కూడా అప్‌లోడ్ చేయొచ్చు. లేదంటే మీరొచ్చేసి ఇంటర్వ్యూ క్వెషన్స్ ఉన్నాయనుకోండి, ఇంటర్వ్యూ క్వెషన్స్ కూడా అప్‌లోడ్ చేయొచ్చు. అది మీ ఇష్టం. అండ్ కోర్స్ కోడ్ అని అడుగుతున్నారు. ఆప్షనల్, ఇది అవసరం లేదు. రిటెన్ ఇన్ అకాడమిక్ ఇయర్ అని అడుగుతున్నారు. ఇన్ విచ్ ఇయర్ ఈస్ డాక్యుమెంట్ హాస్ బీన్ రిటెన్ అడుగుతున్నారు. సో, ఏ ఇయర్‌లో మీరొచ్చేసి మీరు రాసారో ఆ ఇయర్ ఇచ్చేసేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి రైటింగ్ లాంగ్వేజ్ అని అడుగుతున్నారు. ఇన్ విచ్ లాంగ్వేజ్ ఈస్ డాక్యుమెంట్ హాస్ బీన్ రిటెన్ అడుగుతున్నారు. ఇంగ్లీష్‌లోనే ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్ ఇవ్వండి. అండ్ సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేసేయండి. సో, సేవ్ అయిపోయింది. Your document is uploaded. Your document will be active shortly depending on traffic. This will take approximately 3 to 5 minutes అని ఇచ్చారు. 5 minutesలో మీకు వచ్చేసి యాక్టివ్ అయిపోతుంది. షేర్ ఆన్లైన్ అని ఇచ్చారు. ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ మీరు వచ్చేసి షేర్ చేసేసుకోవచ్చు. వాట్సాప్లో కూడా షేర్ చేసేసుకోవచ్చు. ఎర్న్ మోర్ విత్ బండిల్స్ అని ఇచ్చారు. యూ నీడ్ అట్లీస్ట్ 2 items టు క్రియేట్ ఏ బండిల్. యాడ్ మోర్ స్టడీ మెటీరియల్స్ టు స్టార్ట్ విత్ అని ఇచ్చారు. క్రియేట్ ఏ బండిల్ పైన క్లిక్ చేసేయండి. ఇలా ఇక్కడ మీరు వచ్చేసి ఎక్కువగా ఏం చేసేసుకోవచ్చు. ఒక్క అప్లోడ్ చేసాము, డౌన్లోడ్స్ ఇంకా కాలేవు, బ్యాలెన్స్ వచ్చేసి 0 ఉంది. అండ్ ఇక్కడ సారీ గైస్, నేను ఇందాక మీకు వచ్చేసి రూపీస్‌లో చెప్పాను. రూపీస్‌లో కాదు, డాలర్స్‌లో. మీరు ఎన్ని డాలర్స్ పెడితే మీకు అంత అమౌంట్ వస్తుంది. మీరు $20 పెట్టారనుకోండి, $18 వస్తుంది. సో, ఇందాక వచ్చేసి ఐఎన్ఆర్ మన ఇండియన్ మనీ కరెన్సీలో చెప్పాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంక్రీజ్ యువర్ సేల్స్ ఇన్ జస్ట్ ఏ ఫ్యూ స్టెప్స్ అని ఇచ్చారు. షో ఇన్ఫో పైన క్లిక్ చేసేయండి. ఇన్ఫో పైన క్లిక్ చేసేస్తే ఇక్కడ వచ్చేసి ఒక వీడియో ఉంది. సో, వీడియోలో ఏం చెప్తారంటే ఇందాక నార్మల్‌గా అయితే మీరు ఫేస్‌బుక్‌లో పేజ్ క్రియేట్ చేసి దాంట్లో కూడా మీరు వచ్చేసి నోట్స్ షేర్ చేసేసుకోవచ్చు. వాట్సాప్‌లో షేర్ చేసేసుకోవచ్చు గ్రూప్స్‌లలో. అండ్ వచ్చేసి మీరు ఎక్కడ పడితే అక్కడ మీ నోట్స్ షేర్ చేసేసుకోవచ్చు. విష్ లిస్ట్‌లో యాడ్ చేసేసుకోవచ్చు. ఫాలోయింగ్, ఫాలోవర్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ మీరు జాగ్రత్తగా చూసేసుకోవచ్చు అన్నీ ఇక్కడ వచ్చేసి. అండ్ ఇక్కడ ఒక్కటి అప్‌లోడ్ చేశారు. ఇలా ఒక్కటే కాదు, నేను జస్ట్ ఒకటి అప్‌లోడ్ చేయమని చూపించాను. మీకు ఎగ్జాంపుల్ ఎలా అప్‌లోడ్ చేస్తారో చూపించాను. అండ్ ఇక్కడ వచ్చేసి మళ్ళీ సెల్ పైనకెళ్ళిపోండి. సెల్ పైనకెళ్ళిపోయి మళ్ళీ ఇంకో నోట్స్ డైలీ ఒక 2 నోట్స్ అప్‌లోడ్ చేయండి. జస్ట్ ఈజీ అండి ఇది. ఈరోజు నేనొచ్చేసి ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ అప్‌లోడ్ చేశాను. రేపొచ్చేసి డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ అప్‌లోడ్ చేస్తాను. అండ్ ఎల్లుండొచ్చేసి ఇంకోటి అలా వచ్చేసి మ్యాథమెటిక్స్ గురించి కంప్లీట్‌గా మీరొచ్చేసి మ్యాథమెటిక్స్ గురించి అప్‌లోడ్ చేస్తే మ్యాథమెటిక్స్ గురించి అప్‌లోడ్ చేయండి. ఫిజిక్స్ గురించి అప్‌లోడ్ చేస్తే ఫిజిక్స్ గురించి అప్‌లోడ్ చేయండి. అండ్ వచ్చేసి బండిల్‌గా చేసేసుకొని పెట్టేసుకోండి. ఎవరైతే మీ నోట్స్ కొంటారో వచ్చేసి మీ బ్యాలెన్స్‌లో పడిపోతుంది. అండ్ మీరు వచ్చేసి విత్‌డ్రా చేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడొచ్చేసి వాలెట్‌లో చూసేసుకోవచ్చు. అప్‌లోడ్స్ చూసేసుకోవచ్చు. డాష్‌బోర్డ్ వాలెట్ ఉంటుంది. మెసేజెస్ ఎవరైనా మెసేజ్ పెడితే మెసేజ్ వస్తుంది. సేల్స్ స్టాటిస్టిక్స్ కూడా ఉంటాయి. క్రియేట్ బండిల్ పైన వెళ్ళిపోయి మ్యాథ్స్ ఒక సైడ్, ఫిజిక్స్ ఒక సైడ్, కెమిస్ట్రీ ఒక సైడ్ పెట్టేసుకోవచ్చు. డౌన్లోడ్స్ కనిపిస్తాయి. రివ్యూస్ ఉంటాయి మీ నోట్స్‌కొచ్చేసి. అండ్ ఇక్కడ వచ్చేసి వాలెట్‌లోకి వెళ్ళిపోదాం మనం. వాలెట్‌లోకి వెళ్ళిపోతే ఇక్కడ వచ్చేసి చూడండి, prevent you prevent your hard work from going to waste by selling it. Selling is free, super easy, and takes only 10 seconds. Top seller at document can over earn up to $70,000 per year. $70,000 ఎర్న్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి విత్డ్రా రిక్వెస్ట్ ఉంది కదా, పేమెంట్ డీటెయిల్స్ కూడా నేను చూపిస్తున్నాను, చూసేసుకోవచ్చు మీరు వచ్చేసి. అండ్ ఇక్కడ వచ్చేసి విత్డ్రా రిక్వెస్ట్ పైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే బ్యాలెన్స్ చూపిస్తుంది. పేమెంట్ ఈమెయిల్ ఇచ్చేసేయండి. అండ్ క్లిక్ చేసేసి ఇక్కడ వచ్చేసి పేమెంట్ ఈమెయిల్ ఇవ్వండి. పేమెంట్ ఈమెయిల్ అంటే మీకు పేపాల్ అకౌంట్ ఉంటుంది కదా, పేపాల్ అకౌంట్ లేకపోతే కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చాను. ఎలా క్రియేట్ చేసేసుకోవాలి పేపాల్ అకౌంట్ అనేసి. పేపాల్ అకౌంట్ క్రియేట్ చేసేసుకొని పెట్టేసుకొని ఆళ్ళ ఈమెయిల్ ఐడీ ఇచ్చేసేయండి. పేమెంట్ టైప్ కూడా చాలా ఉంటాయి. బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ కూడా ఉంటుంది. మీరు తర్వాత చేంజ్ చేసేసుకోవచ్చు. అండ్ సబ్మిట్ చేసేయండి. ఇక్కడ వచ్చేసి మీకు అమౌంట్ పడగానే మీరు వచ్చేసి రిక్వెస్ట్ పెట్టేసుకోవచ్చు వాళ్ళకి. అమౌంట్ వెంటనే వచ్చేస్తుంది మీ అకౌంట్‌లోకి వచ్చేసి. పేపాల్ కానీ, బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ కానీ ఏదైనా ఉంది దీంట్లో. మీరు వచ్చేసి చక్కగా వర్క్ చేసేసుకొని మనీ ఎర్న్ చేసేసుకోండి. సింపుల్ వర్క్ అండి ఇది. ఎంతో పెద్ద వర్క్ ఏం కాదు. సో, జస్ట్ ఒక 10 మినిట్స్ వర్క్ చేసేయండి. మనీ ఎర్న్ చేసేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ నాకు చాలా సపోర్టివ్‌గా ఉంటుంది. అండ్ గైస్, డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ లింక్ ఇచ్చాను. టెలిగ్రామ్ ఛానల్‌ది, మన ఛానల్‌ది. అండ్ టెలిగ్రామ్ లింక్ క్లిక్
టెలిగ్రామ్ లింక్ పైన క్లిక్ చేసేసి మీరొచ్చేసి ఛానెల్‌లో జాయిన్ అయిపోండి. ఇంకేమన్నా వేరే ఏమన్నా టాపిక్స్ ఉంటే నేనొచ్చేసి దాంట్లో అప్‌లోడ్ చేస్తాను. లేదా ఏమైనా జాబ్స్ ఉన్నా కానీ అప్పటికప్పుడు పెట్టేస్తాను నేను వీడియో చేయకుండా. సో, ప్రతీదీ వీడియోలో చెప్పాలంటే సో, క్లియర్‌గా ఉండదు. మళ్ళా టైం ఎక్కువగా తీసుకుంటుంది కాబట్టి, సో, నేనొచ్చేసి దాంట్లో పెట్టేస్తాను. మీరు చూసుకోవచ్చు. అండ్ పోల్స్ కూడా ఉంటాయి. మీకేమేం కావాలో, మీరెలా ఎలా అనుకుంటున్నారో అని చెప్పేసి పోల్స్ కూడా ఉంటాయి. ఎర్నింగ్స్ మెథడ్స్ కూడా దాంట్లో వచ్చేసి నేనన్నీ ఏమైనా వేరే ఉంటే దాంట్లో వచ్చేసి పెట్టేస్తున్నాను. సో, తప్పకుండా టెలిగ్రామ్‌లో జాయిన్ అయిపోండి. సో, మిస్ అవ్వకండి ఏది కూడా. అండ్ ఇలా వచ్చేసి చక్కగా వర్క్ చేసేసుకొని మనీ ఎర్న్ చేసేసుకోండి. ఇది వచ్చేసి 100% జెన్యూన్ అండ్ 100% జెన్యూన్‌గా పే ఔట్ ఇస్తుంది. మీరు రివ్యూస్ కూడా చూసేసుకోవచ్చు. అండ్ చక్కగా వర్క్ చేసేసుకోండి గైస్. డోంట్ మిస్. అండ్ మన ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి గైస్. థాంక్ యూ. జై హింద్.